ఈనాటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భరతమాత ముద్దుబిడ్డ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అభినవ సర్దార్ పటేల్ అమిత్ షా గారికి అత్యంత సన్నిహితులు, ఖమ్మం జిల్లా పెద్దన్న, అన్నా కష్టం వచ్చిందంటే కరుణించేటువంటి బోలా శంకరుడు, సాయినాథుని భక్తుడు, సనాతనుడు, తమిళనాడు కర్ణాటక రాష్ట్ర సహా ఇన్ఛార్జ్ మా గురువర్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారికి, అలాగే మరొక విశిష్ట అతిథి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అంజబ్ బాబాయ్ గారికి, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈవి రమేష్ గారికి, పుల్లారావు యాదవ్ గారికి, భారతీయ జనతా పార్టీ పాలేరు నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి నుండా రవికుమార్ గారికి, మదర్ నుంచి పోటీ చేసినటువంటి విజయరాజు గారికి, కుమిలి శ్రీనివాస్ గారికి, మా అసెంబ్లీ సత్తుపల్లి అసెంబ్లీ కన్వీనర్ వీరం రాజు గారికి, మండల అధ్యక్షులకి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, మహిళా సోదరిమణులకు, ఎంఆర్పిఎస్ నాయకులకు, నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మనం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ కార్యక్రమం యొక్క గొప్పతనం అలాంటిది. మోడీ గారు 11 సంవత్సరాల వికసిత్ భారత్, అమృత కాలం, సేవ, సుపరిపాలన, పేద ప్రజల సంక్షేమం కోసం అనునిత్యం తప్పించేటువంటి శ్రామికుడు, ఒక అభ్యునయ భావాలు ఉన్నటువంటి వ్యక్తికి భారత ప్రధాని పీఠం ఇస్తే ఎలా ఉంటుందో చేసి చూపించినటువంటి గొప్ప వ్యక్తి మన నరేంద్ర మోడీ గారని మీకు ఈ సభ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆనాటి ఛత్రపతి శివాజీ వివేకానందుడి స్ఫూర్తితో ప్రతినిత్యం పేద ప్రజల భారతదేశ అభ్యున్నతికి పాటుపడేటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన దేశ ప్రధానిగా ఉండడం మనందరూ కూడా చాలా గర్వకారణం అని మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధిలో కానీ, భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో కానీ, దేశ రక్షణ విషయంలో కానీ, సంక్షేమ పథకాల్లో కానీ, ప్రతి ఒక్క విషయంలో కానీ, స్వయం అభివృద్ధి సాధించడంలో కానీ మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి కృషి ఎనలేనిది. మనందరూ కూడా ఫలాలు అందరికీ ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. మహిళా శక్తి కానీ, స్వలంబన సాధికారితలో కానీ, యువతకి ఉద్యోగాలు కల్పనలో కానీ, వ్యాపారస్తులకు పారిశ్రామిక అభివృద్ధిలో కానీ, రైతు సంక్షేమం కోసం అనేక విషయాల్లో కూడా మోడీ గారు ఈ పద్ధతి నా అన్నకి ఏం చేయాలి, నా చెల్లెకి ఏం చేయాలి, నా అమ్మకి ఏం చేయాలి, మా నాన్నకి ఏం చేయాలి, నా సోదరుడికి ఏం చేయాలని ప్రతి ఒక్కరు కూడా తన కుటుంబ సభ్యులుగా భావించి ప్రతి ఒక్కరి కష్టాన్ని అర్థం చేసుకొని వారికి ఏం కావాలో అది ఇచ్చినటువంటి గొప్ప మనసున్న ప్రధాని మనందరికీ దొరకడం, ఈ విధంగా మనందరి తరఫున కూడా మోడీ గారికి మరొక్కసారి మీ అందరి యొక్క కరకరలతో వారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. జై మోడీ, జై మోడీ, జై మోడీ. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క సభకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. జై హింద్. ధన్యవాదాలు సోదరా. మీ అందరూ ఎదురు చూస్తున్న మన ముఖ్య అతిథి, తెలంగాణ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్సీ, తమిళనాడు, కర్ణాటక